మున్నేరుకు వరద తగ్గుముఖం పట్టగానే బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ మేరకు రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 6వ తేదీ నుంచి వరద బాధితుల ఖాతాల్లో 10,000 జమ చేస్తామని తెలిపింది. ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామంటోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బురద తొలగించేందుకు అదనంగా పారిశుద్ధ్య కార్మికులను, ట్రాక్టర్లను పక్క జిల్లా నుంచి రప్పిస్తోంది. వరదల్లో పూర్తిగా మునిగిన ఇండ్లు 7,000కు పైగా ఉన్నాయని సమాచారం. కాగా ఫైర్ ఇంజన్లతో రోడ్లను శుభ్రం చేస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. ఖమ్మంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల, వరదల వల్ల పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగింది. ఈ నష్ట నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. అందులో భాగంగా మున్నేరు ముంపు ప్రాంతానికి గురైనటువంటి బాధితులను గుర్తించే పనిలో పడ్డారు. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు 7,000 ఇళ్లకు పైగా కూడా ముంపు ప్రాంతానికి గురైనట్లు అధికారులు లెక్కలు చెప్తున్నారు. ఇంకా కొంత రెట్టింపయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఈ బాధితులందరికీ కూడా ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి కూడా ఒక్కొక్క బాధితుడి బ్యాంకు అకౌంట్ లో 10,000 రూపాయలను జమ చేయనున్నట్లు తెలుస్తా ఉంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ కూడా పూర్తిగా అయిపోయినటువంటి నేపథ్యం. అయితే ఖమ్మంలో కనీ విని ఎదుగని రీతిలో కూడా వరదలు ముంచెత్తిపోయాయని చెప్పుకోవచ్చు. దాదాపు 7,000 ఇళ్లకు పైగా కూడా ఈ పరిస్థితి దాపురించింది. అనేక ఇళ్లు కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇల్లు పోయిన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద ఇల్లు మంజూరు చేస్తామని చెబుతుంది. అయితే పెద్ద సంఖ్యలో కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరద బాధితులు పెరిగినటువంటి క్రమంలో ఖమ్మం నియోజకవర్గం, అటు పాలేరు నియోజకవర్గంలో కూడా ఈ ఇళ్ల సంఖ్య పెంచే ఆలోచన కూడా సమాచారం ఉంది. అందులో భాగంగా బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి క్రమంలో నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం తరపున వారికి కావాల్సినటువంటి ఏదైతే నిత్యావసరాలు రోజువారీగా వండుకొని తినే వస్తువులు, ఆహార పదార్థాలు ఉంటాయో అన్నిటిని కూడా ఇప్పటికే బాధితులకు అందించింది. ఇంకా మిగిలిపోయినటువంటి బాధితులను కూడా ఆదుకునే కార్యక్రమం చేస్తాంది. ఇప్పటికే గ్రౌండ్ స్థాయిలో కూడా అటు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో పాటు అటు రెవెన్యూ, పారిశుద్ధ్య కార్మికులు కూడా రంగంలోకి దిగారు. పూర్తి స్థాయిలో అరువులకు ఇంకా గుర్తించే ఆ కార్యక్రమం కొనసాగుతుంది. మరోపక్క పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి చాలా తీవ్రంగా ఈ మున్నేరు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపథ్యం, వీటన్నిటిని కూడా క్లీన్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే నీటిలో మునిగి తేరుకున్నటువంటి ఇళ్లను ప్రజలు శుభ్రం చేసుకుంటుంటే మరోపక్క రోడ్లపై దాదాపు 1-2 అడుగులకు మేర కూడా బురద పేరుకపోయింది. ఈ బురదను కూడా క్లీన్ చేసే పనుల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా పక్క జిల్లాల నుంచి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, అటు ఉమ్మడి వరంగల్లో నుంచి కూడా కొంతమంది పారిశుద్ధ్య కార్మికులను నిన్న బృందం బయలుదేరింది. వాళ్ళంతా కూడా పారిశుద్ధ్య పనులకు సంబంధించి క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ పేరుకుపోయిన చెత్త, అక్కడ ఉన్నటువంటి మొత్తం పరిసరాలను శుభ్రం చేసే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఈ బురదమయం, ఈ వరద నీటి తగ్గినటువంటి నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా రోగులు అంటే పెద్ద ఎత్తున కూడా రోగాలు విజృంభించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను అయితే మీద ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా పారిశుద్ధ్య పనులను క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం ఆ మున్నేరు పరివాహక ప్రాంతంలోనే ఉంది. ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఈ క్లీనింగ్ కార్యక్రమం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఎక్కడైతే ముంపు ప్రాంతాలు దాదాపు 3 టౌన్ మొత్తం కూడా ముంపుకు గురైనటువంటి నేపథ్యంలో అక్కడ విష జ్వరాలు విజృంభించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యాకేష్, ఇల్లు దెబ్బతిన్న వారికి ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కొంత సంసిద్ధత వ్యక్తం చేసినట్టే కనిపిస్తుంది. అయితే వాహనాలు కూడా భారీ ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి కదా. ఈ వరదలో ఇరుక్కుపోయి చాలా వరకు వాహనాలు పనిచేయనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆటో కార్మికులు కావచ్చు, లేదంటే అంతకంటే కింది స్థాయి పేద ప్రజలు కావచ్చు, వారందరి వాహనాలు ఇబ్బందులు పడితే వారి జీవన ఉపాధి మీద కూడా కొంత ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏంటి ఆ వాహనాలకు సంబంధించి ఏమైనా ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేయడమా, ఏదైనా చేసే అవకాశం ఏమైనా ఉందా?
ఈ వాస్తవంగా వరద ప్రభావ నేపథ్యంలో ఇంట్లో ఉన్నటువంటి అనేక విలువైన వస్తువులన్నీ కూడా కొట్టుకుని పోయాయి. వంట సామాగ్రితో సహా మొత్తం కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా నిరాశలైపోయారు. తమకున్నటువంటి వాహనాలు, టూ వీలర్ నుంచి బైస్కిలు, కార్లు, ఆటోలు, ఇట్లా ప్రతి ఒక్క వాహనం కూడా, ఎందుకంటే అప్పటికప్పుడే వరద వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కట్టుబట్టలతోని బయటకు వచ్చారు. ఆ వాహనాలు కానీ ఇతర సామాగ్రి కూడా ఇంట్లోనే ఉంచి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో గంటల వ్యవధిలో వరద రావడం, అవన్నీ వరదకు కొట్టుకుపోయాయి. అంతా కూడా సర్వస్వం కోల్పోయినటువంటి నేపథ్యం ఖమ్మంలో కనిపిస్తా ఉంది. వీరందరికీ కూడా ప్రభుత్వం ప్రస్తుతం అటు నిత్యావసరాల వస్తువులైతేంది, ఇటు ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి విలువైన సామాగ్రి అంతా కూడా కొట్టుకుపోయింది. ఒక్కొక్క ఇంటికి దాదాపు లక్షల రూపాయలకు కూడా ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదే గోడును వెళ్ళబోసుకుంటున్నారు. అయితే ఈ 10,000 రూపాయలు కూడా ఎటు సరిపోవు అనేది బాధితుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఉంది. అవి కనీసం క్లీన్ చేసుకోవడానికి కూలి ఖర్చులకు కూడా సరిపోవు అనేది వాళ్ళ వాదనగా వినిపిస్తా ఉంది. అయితే ఇటు పోయినటువంటి వాహనాల పైన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రస్తుతానికి. అయితే వారంతా కూడా ఇంకా తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నటువంటి పరిస్థితి. తమను ఆదుకోవాలి, అనేక మంది విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు అయితేంది, ఇంట్లో ఉన్నటువంటి వారందరి కూడా ఆధార్ కార్డులు, ఇతర సర్టిఫికెట్లు అన్ని కూడా వరదకు కొట్టుకుపోయాయి. వారి మీద కూడా ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేయలేదు. ఆర్థికంగా అయితే వాస్తవంగా బాధ్యతలంతా తీవ్రంగా నష్టపోయినటువంటి నేపథ్యంలో ఇంకా వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విలువైన వస్తువులతో పాటు ఇంట్లో ఉన్నటువంటి వాహనాలు, అంటే మనం ఏ పని చేసుకోవాలన్నా కూడా, ఇట్లా బయటికి వెళ్ళాలన్నా కూడా ప్రతి ఒక్కరికి ఈ రోజున బైక్ ఉన్నటువంటి పరిస్థితులలో అన్ని కూడా వరదకు కొట్టుకుపోయాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మొదటి నుంచి జీవితాన్ని ప్రారంభించవలసినటువంటి అవసరం ఉంటుంది. అసలే రెక్కాడితే కానీ డొక్కాడని చాలా అనేక కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు వారంతా కూడా మళ్ళీ అప్పులు చేయడమా, లేకుంటే ఇతర మార్గాల్లో మళ్ళీ డబ్బులు సమకూర్చుకొని మళ్ళీ వాహనాలు ఇతర కొనుక్కోవాల్సింది తప్ప ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి వాటి మీద ప్రకటన చేయలేదని చెప్పుకోవచ్చు.